ఇటీవలే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సీనియర్ నేత కె కేశవరావు గులాబీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కారణంగా తన కుటుంబం రెండుగా చీలిపోయిందన్నారు. తాను బీఆర్ఎస్ లో ఉండగా పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారని, తన కొడుకు విప్లవ్ కి ఎమ్మెల్సీ అడిగితే ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు తనకు ఒరిగిందేమీ లేదన్న కేకే కాంగ్రెస్ లో ఉండగా సీనియర్ గా గుర్తింపు ఉండేదని, బీఆర్ఎస్ లో సీనియర్ అనే గాని ఏ గుర్తింపు లేదన్నారు. మీడియా ముఖంగా ఈ విషయాలన్నీ చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.